గైస్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఒకటి ఉంది ఓకేనా, దాని గురించి చూద్దాము. వెరీ సింపుల్ గైస్. ఫస్ట్ నేను 3 టర్మినాలజీస్ గురించి చెప్తాను, ఐ మీన్ 3 ట్యాగ్స్ గురించి. ఫస్ట్ ట్యాగ్ డిఎల్ అని ఉంది. డిఎల్ అంటే మీనింగ్ డిస్క్రిప్షన్ ఓకేనా, డిస్క్రిప్షన్ లిస్ట్ ఓకేనా. అలాగే మనకు డిటి అని ఒక ట్యాగ్ ఉంది. ఆ డిటి మీనింగ్ ఏమి అంటే డిస్క్రిప్షన్ టర్మ్ అని. అలానే డిడి అని ఒకటి ఉంది, అంటే దాని మీనింగ్ డిస్క్రిప్షన్ డేటా అని. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, సో మీకు ఈజీగా ఈ టెర్మినాలజీస్ అనేవి అర్థమైపోతాయి. సో ఫస్ట్ నేను వీటిని కామెంట్ చేస్తున్నా ఓకేనా. సో వీటిని కామెంట్ చేస్తున్నా, ఈ కామెంట్స్లో ఇదంతా పేస్ట్ చేస్తా. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. ఫస్ట్ మనం ఇవ్వాల్సిన ఫస్ట్ ట్యాగ్ ఏమి అంటే డిఎల్. ఇలాగా డిఎల్ అని ఇవ్వాలి. డిఎల్ అనేది ఫుల్ ఎలిమెంట్, సో దీన్ని నేను క్లోజ్ కూడా చేయాలి. అండ్ నేను ఈ డిఎల్లో ఏం చేయాలి అంటే డిటి ఇవ్వాలి. డిటి అంటే డిస్క్రిప్షన్ టర్మ్. సో ఇలాగా డిటి అని ఇస్తున్నా. డిటి అని ఇచ్చి నేను కాఫీ అని ఇస్తున్నా ఓకేనా. దీని అవుట్పుట్ చూద్దాం ఫస్ట్, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇలా ఇస్తున్నా డిటి అని. అండ్ దెన్ దీని కిందనే వెంటనే డిడి అని ఇస్తున్నా. ఈ డిడిలో నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇట్ ఈజ్ ఏ నైస్ డ్రింక్ అని ఇస్తున్నా ఓకేనా. ఇప్పుడు చూడండి, సేవ్ చేశా. సో నేను డిఎల్ యూస్ చేశాను, డిటి యూస్ చేశా, డిడి యూస్ చేశా. ఈ 3 ట్యాగ్స్ గురించే కదా నేను ఇక్కడ చెప్పింది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ దీని అవుట్పుట్ చూద్దాం. సో నేను బ్రౌజర్లోకి వెళ్ళాను, రిఫ్రెష్ చేశాను. గైస్ ఎలా వచ్చింది గైస్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ నాకు ఇక్కడ కాఫీ అని పడింది, అంటే ఏమైతే నాకు డిటీలో అంటే డిస్క్రిప్షన్ టర్మ్లో ఉందో ఆ డిస్క్రిప్షన్ టర్మ్లో ఉన్న కంటెంట్ ఇక్కడ పడింది. దాని కింద ఏం పడింది, ఫస్ట్ కొంచెం స్పేస్ వచ్చింది దీని ముందర. అబ్జర్వ్ చేయండి, కొంచెం స్పేస్ వచ్చి ఈ డిడిలో డిస్క్రిప్షన్ డేటా నేను ఏమైతే పెట్టానో అది మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఏం చేస్తుంది మనకి, ఈ డిఎల్ అనేవి ఇలాగ డిటి డిడిసిని మొత్తం ఇక్కడ ఒకటి ఇచ్చా, బట్ ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇవన్నిటిని డిఎల్ అనేది గ్రూప్ చేస్తుంది. అదే డిటి ఏం చేస్తుంది, ఒక మెయిన్ టర్మినాలజీగా ఒక టర్మ్గా ఇలా పడుతుంది. ఈ డిడి అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మెయిన్ టర్మినాలజీ ఒకటి ఇచ్చాం కదా, మెయిన్ టర్మ్, దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఎలా డిస్క్రైబ్ చేస్తుందంటే ఫస్ట్ కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత మనం ఆ డిడిలో ఏమైతే ఇచ్చామో అది పడుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేను ఈ 2 లైన్స్ని కాపీ చేస్తున్నా అండ్ దీని కింద పేస్ట్ చేస్తున్నా ఓకేనా. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అంటే బాదం పాలు అని ఇచ్చా, బాదం మిల్క్. బాదం పాలు అంటే మరి బాగుండదులే, బాదం మిల్క్. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే ఇట్ ఈజ్ ఎ టేస్టీ డ్రింక్ అని ఇచ్చా. ఇట్ ఈజ్ ఎ టేస్టీ డ్రింక్ ఓకేనా. ఇప్పుడు సేవ్ చేశాను అండ్ బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేశా. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, సేమ్ బాదం మిల్క్ వచ్చి దీని గురించి ఒక డిస్క్రిప్షన్ వచ్చింది. సో దీని ముందర ఒక స్పేస్ వచ్చి దీని గురించి ఒక డిస్క్రిప్షన్ వచ్చింది. సో దీన్ని మనం ఏమంటాము అంటే ఈ కాన్సెప్ట్ని డిస్క్రిప్షన్ లిస్ట్ అంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్యాగ్స్ ఏంటివి, 3 ట్యాగ్స్: డిఎల్ ట్యాగ్, డిటి ట్యాగ్, డిడి ట్యాగ్. ఈ డిఎల్ ట్యాగ్ ఏం చేస్తుంది, మొత్తం డిటి ట్యాగ్స్ని డిడి ట్యాగ్స్ని గ్రూప్ చేస్తుంది. అయితే ఈ డిటి ట్యాగ్ ఏం చేస్తుంది, ఒక మెయిన్ టెర్మినాలజీని డిక్లేర్ చేసేకి ఈ డిటి ట్యాగ్ వాడతాం. డిడి ట్యాగ్ ఏం చేస్తుందంటే ఈ డిటిని డిస్క్రైబ్ చేయడానికి కోసం మనం ఈ డిడిని వాడతాం. ఈ డిటి తర్వాతనే ఇవ్వాలి ఈ డిడి, అప్పుడే మనకి ఇలాగ ఒక స్పేస్ వచ్చి ఇలా మనం ఇచ్చిన కంటెంట్ వస్తుంది ఓకేనా. సో ఈ స్టైల్ గుర్తుపెట్టుకోండి. నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎక్కడ వాడాలో నేను చెప్తాను. రైట్.